హలో అండి. చరణ్, అద్విత పుట్టెంటుకల ఫంక్షన్‌లో ఇది పార్ట్ 3 అండి. 2 పార్ట్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూసేయండి. చాలామంది చూసారు. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఏంటంటే మేమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా! రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. చాలా దూరంలో అయితే ఉందండి రూమ్ అయితే. చాలా చిన్నగా ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను చూసేయండి. మేమైతే ఇంకా పైకి నుంచి ఎక్కి దిగి మళ్ళీ రూమ్స్ దగ్గరకైతే వెళ్ళాలి. ఇదంతా అపార్ట్మెంట్ లాగా ఉందండి. చాలా చాలా బాగుంది. నేను, మా ఆయన, ఇంకా మా పిల్లలు, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న అందరం అయితే రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మా అత్త, మా మామ అయితే ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా ప్రసాదం అవి వండాలి కాబట్టి వాళ్ళైతే త్వరగానే ఇంటికి వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసాము. మాదైతే 120 నెంబర్ అండి. రూమ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది కదా! అమ్మమ్మ, పెద్దమ్మ చూస్తున్నారు కదా! ఎంత చిన్న రూమ్ అంటే అంత చిన్న రూము. మాకైతే ముందుగా తెలియదండి. ఇప్పుడే మేమైతే రూమ్ చూస్తున్నాము. లేదంటే ఇంకొక రూమ్ అయినా ఉండేవాళ్ళము. మాకు తెలియదు కాబట్టి రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసి కాసేపు అయితే ఇంకా కూర్చోన్నాము. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇదంతా మిద్ది పైన చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మా మరిది, మా ఆయన వీళ్ళందరూ వెళ్ళేసి ఒకసారి చూసేసి అయితే వచ్చారు. ఇంకా ఆ ఉడకలో ఎందుకులే చల్లగాలి పీల్చుకుందాము, పిల్లలు కూడా ఉన్నారు కదా బాగా ఆడుకుంటారని చెప్పేసి మేమైతే మిద్దిపైకి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. చరణ్, అద్విత కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మిద్దిపైన అయితే కాసేపు కూర్చోవడానికైతే వచ్చాము. సాపా దిండి ఇవన్నీ తీసుకొని వచ్చినాము. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారండి మిద్ది పైన చూడండి. అద్వి వన్ పట్టుకోండి మీరు అడాడు సార్ 360 తీస్తారా చూసారు కదండి ఎంత బాగుందో. ఎటు చూసినా కొండలే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెంచులకొండలో అయితే లడ్డు అమ్ముతారు కదా! ఆ లడ్డు ప్రిపరేషన్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. మా ఆయన అయితే చాలా జూమ్ చేసి అయితే వీడియో తీశాడు. ఇక్కడ మొత్తం లడ్లు ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఎట్లు చూసినా కొండలేనండి. చాలా చాలా నచ్చింది నాకైతే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంతవరకు మన వీడియోస్ చూసి మంచి రెస్పాన్స్, మంచి కామెంట్స్ అయితే పెట్టారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారని చెప్పాను కదా! ఇంకా చేపలు అవన్నీ పట్టేసి పిల్లల్నిద్దరిని కూడా కూర్చోపెట్టేసాము. వాళ్ళైతే బాగా ఆడుకుంటూ ఉన్నారు. మేమే కాదండి ఇంకా చాలామంది రూమ్స్ అయితే బుక్ చేసుకో ఉంటారు కదా! వాళ్ళు కూడా పైకి వచ్చేసి కొంచెంసేపు చల్లగాలిలో అయితే కూర్చున్నారు. ఇంకా మా చరణ్ బిస్కెట్ ప్యాకెట్ మొత్తం అయితే ఓపెన్ చేసి దాన్ని ఎలా అంటే అలా చిల్లా చెదురు చేసేస్తుంది. ఇంకా మా అద్విత కూడా ఇలాగా కూర్చొని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ కూర్చోవడము. రూమ్ అయితే చాలా చిన్నగా ఉందండి. చెప్పాను కదా! చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇంకా మేము 6:30 అలాగా అయింది టైము. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఫేస్ వాషెస్ అవన్నీ చేసేసుకొని ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది కదా! అక్కడికి వెళ్దామని చెప్పేసి అందరం అయితే రెడీ అయ్యాము. ఇంకా నైట్ వ్యూ అండి ఇది. పెంచులకొండలో చాలా బాగుంది. జనాలు అయితే చాలామందే ఉన్నారు. ఇప్పుడు వారాలు జరుగుతున్నాయి కాబట్టి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. టోపీ కొనుక్కోవాలి మామిడి. లాస్ట్ మీ చిన్న చిన్న షాపింగ్ ఏమన్నా వేద్దామా? హాయ్ ఫ్రెండ్స్ అన్నదా కావాలి జాతరకు వచ్చిన ప్రజలారా
ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, గాజుల అంగళ్ళు, షాప్స్ ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయండి. మేము అవన్నీ దాటుకొని అయితే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. నడిచే వచ్చాము. చాలా దగ్గరలోనే ఉంది. నైట్ వ్యూ చాలా బాగుంది కదండి పెంచులకోనలో అయితే. నేనైతే నైట్ టైం ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి పెంచులకోనలో. ఇంతవరకు మేము ఎప్పుడే కానీ నిద్ర అయితే చేయలేదు. వచ్చాను కానీ ఈవినింగ్కే మేమైతే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు మా పిల్లలకి పుట్టెంటుకలు అయితే తీపిస్తున్నాం కాబట్టి కంపల్సరీగా నిద్ర అయితే చేయాలి. అందుకోసమే మేమైతే నైట్ ఇక్కడే స్టే చేసాము. చూస్తున్నారు కదా గుడి అయితే ఇదైతే ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగుంది. ఇది ముందు పక్క బోర్డు అయితే వేశారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా అక్కడికి వెళ్తానే మేమైతే 5 లీటర్స్ది ఒక క్యాన్ అయితే తెచ్చుకున్నాము, వాటర్ క్యాను. ఇంకా అక్కడైతే కూల్ వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడ పట్టుకొని అందరం వాటర్ అయితే తాగామండి. ఇదంతా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది మొత్తం మెయిన్ రోడ్ అండి. ఇంకా లైట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ అందరం మేమైతే నిలబడుకొని వాటర్ అయితే తాగుతూ ఉన్నాము. ఇంకా లోపలికి కూడా వెళ్తున్నామండి. బయటే చెప్పులైతే వదిలేసి వెళ్ళొచ్చు. కానీ మేమైతే బయటేం వదలలేదు. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాతే వదిలామండి. గుడి అయితే చెప్పనవసరం లేదు. అంత బాగుందండి. చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఇక్కడైతే దేవుళ్ళైతే ఉన్నారు. విగ్రహాలైతే చాలా చాలా బాగా కట్టారండి. మీరు కూడా చూసేయండి. ఎవరన్నా చూడకపోతే మన వీడియో చూడండి ఇంకా. అంతా ఆమె ఈ పక్క వీణ పట్టుకొని ఉంది. దొరుకుతా ఎవరు తో వస్తా టైం వేస్ట్. బా ఏడిస్తే అవును తా ఇల్లు ఇచ్చిపెట్లా చాలా ఉండే పొద్దుగాల 10 సంవత్సరం వచ్చినాయి. ఇప్పుడు కొంచెం లైటింగ్ రావాలని ఈ నెలలో మొత్తం లాగ్ పెడతావా? నా హాడలేదు. ఉండిలో ఏమది ఏదో ఇక్కడ చెట్లయితే చాలా చాలా బాగున్నాయండి. అందుకే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. మా అద్విత అయితే ఈ గుడికి వచ్చినప్పుడు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నిద్ర లేదు మా అద్వితకి. అందుకోసమే నిద్రకైతే ఇబ్బంది పడుతుంది. ఎక్కడికన్నా ఇలా ట్రావెల్కి వచ్చినప్పుడు అయితే పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు నిద్రకి. ఇంకా ఒక పక్క నిద్ర వస్తుంది కానీ నిద్రపోవడం లేదు మా అద్విత. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. కానీ ఎలాగోలాగా నిద్రపించడానికి అయితే ట్రై చేశాను కానీ మా అద్వి అయితే ఏం నిద్రపోలేదు. ఇంకా ఇది మెయిన్ లోపలికి ఎంట్రన్స్ అండి. ఇంకా అక్కడ
కొంచెమే అయితే వీడియో తీసుకున్నాము. ఎందుకంటే లోపలికైతే వీడియోస్ అలాంటివి ఏమి అలా ఉండవు కదా. అలా ఉన్నాయో లేదో కానీ తెలీదు. మాకైతే మేమేం వీడియో అయితే ఏం ఎత్తలేదండి. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఎవరైనా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే చూడకుండా ఉంటే మన వీడియోలో అయితే చూసేయండి. మేమైతే క్లారిటీగానే వీడియో ఎత్తామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మొత్తం క్రెడిట్ మా ఆయనకేనండి. చూసారు కదా ఎంత బాగా కట్టారో. నైట్ టైం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి అయితే చూశాను కానీ పగులు అంతగా గుర్తేం లేదు. చాలా చిన్నప్పుడైతే చూశాను. ఇదే ఇంకా చూడడం అండి. నేనైతే నైట్ వ్యూలో చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉందండి. ఈ గుడిలో అయితే లోపలైతే ఇంకా చాలా బాగుంది. కానీ మేమైతే అక్కడేం వీడియో ఎత్తలేదు. ఇంకా ఇక్కడ స్టెప్స్ మీద అందరం కూర్చొని ఒక ఫోటో, వీడియోస్ ఇవలా అన్నీ తీసుకుంటూ ఉన్నాము. మా అద్విత చూసారు కదా వాళ్ళ నాన్నైతే చాలా చాలా సతాయిస్తుందండి. ఇంకా అక్కడ కూడా వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి ఎంట్రన్స్‌లోకైతే వెళ్తున్నాము. అక్కడైతే ప్రతి మనిషికి 11 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి. మేము ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ పనస చెట్టు అనేది ఉందండి. చాలా పనసకాయలు అయితే కాసాయి. మా ఇంట్లో కూడా పనస చెట్టు అయితే ఉంది కానీ మాకైతే ఏం కాయడం లేదు. ఇంకా మా ఆయన చూసి చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఈ చెట్టు ఏంది ఇంత బాగా కాయలు కాస్తుంది. మన ఇంట్లో ఉండే చెట్టు ఏమి అసలు కాయలే కాయడం లేదని చెప్పేసి మా ఆయన అయితే అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉందండి. ఇంకా అక్కడ కూడా చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో విగ్రహం. చాలా పెద్దదండి. ఇంకా అక్కడ కూడా దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ పనసకాయలు చూపిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద పనసకాయలు అయితే కాసాయో. చాలా పనసకాయలు అయితే ఇక్కడ కాసాయండి. ఈ చెట్టుకి చాలా బాగుంది. ఇంకా విగ్రహం కూడా బాగా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఇంకా అక్కడంతా తిరుక్కొని అయితే మేము మళ్ళీ టిఫిన్ తినడానికైతే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా దోశ పోస్తూ ఉంటే దోశ కావాల్సిన వాళ్ళు దోశ, ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ అలా తింటూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మళ్ళీ మేము పానీపూరి కూడా తిన్నామండి. ఇంకా మా చరణ్ పానీపూరి కావాలంటే వాళ్ళ బాబాయ్ అయితే తినిపిస్తూ ఉన్నాడండి. ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదండి. డైరెక్ట్‌గా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. నైట్ అయితే నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ 4కి అలా లేచేసి ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అందరం ఫ్రెష్ అవుతూ ఉంటే మా ఆయన మళ్ళా వచ్చి పిల్లల పక్కలో అయితే పడుకొని మళ్ళీ నిద్రపోతూ ఉన్నాడు. ఏంటి ఇంత తొందరగా లేపుతున్నారని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పళ్ళెం అయితే వేసుకోవాలండి. అందుకోసమే త్వరగా లేసి ఇంటికి బయలుదేరుదామని చెప్తే మా ఆయన అస్సలు వినడం లేదు. ఇంకా మేము అన్నీ తట్టాబుట్టా అంతా సర్దుకొని ఇంకా రూమ్ కూడా వదిలేసి మేమైతే ఇంటికి వస్తున్నామండి. ఇంకా ఇక్కడ మా చరణ్ మా పెద్దమ్మ ఎత్తుకొని నడవలేనంటున్నా కూడా ఆమెనే ఎత్తుకోమని సతాయిస్తూ ఉంటాడండి. ఇంకా ఇవన్నీ చూసేసుకొని మేమైతే బయటికి బయలుదేరిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా బయట కూడా ఇలాగ పట్టలు, చాపలు వేసుకొని ఇక్కడే పడుకున్నారు. కానీ మాకైతే ఇబ్బంది వాష్‌రూమ్‌కి అవి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే రూమ్ తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ చూసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చే దారిలో అయితే ఈ వ్యూ చాలా బాగుంటే వీడియో అయితే తీసుకున్నామండి. ఇంకా కార్లో వస్తూ ఉంటే సన్‌రైజ్ అయితే అవుతుంది. ఇక్కడైతే మా చరణ్ అయితే దండం పెట్టుకుంటున్నాడు. ఇంటి దగ్గర కూడా సూర్యుడికైతే నమస్కారం చేసుకుంటాడండి. బాగా అలవాటు. అందుకోసమే ఇక్కడ కూడా అయితే పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా బద్వేల్ బస్ స్టాండ్‌లో అయితే ఆపామండి. చాయ్ తాగుతారని చెప్పేసి. ఇంకా చాయ్ తాగే వాళ్ళైతే చాయ్ తాగారు. మేమేం తాగలేదండి. నేనైతే ఒక్క పొద్దుంటాను. అందుకోసమే నేనేం చాయ్ తాగలేదు. వీళ్ళు చాయ్, బిస్కెట్ ఇలా తినేవాళ్ళు, తాగేవాళ్ళైతే తాగారు. ఇంకా అక్కడ కూడా కాసేపు బండైతే ఆపారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బండైతే బయలుదేరిపోయిందండి. ఇంకా బద్వేల్ నుంచి మాధవరం అయితే బండి బయలుదేరింది. ఇది మొత్తం బద్వేల్ బస్ స్టాండ్ అండి. నేను కూడా బద్వేల్‌కి ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడము. అంటే ఫస్ట్ టైం అంటే ఒక్కసారి మ్యారేజ్ అయిన కొత్తలో పెంచులకొండకు వెళ్ళేటప్పుడు మాత్రమే బద్వేల్ చూశాను. ఇప్పుడు కూడా మళ్ళా పెంచులకొండకు వెళ్ళేటప్పుడు మాత్రమే బద్వేల్ అయితే చూస్తూ ఉన్నానండి. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మంచి కామెంట్స్ అయితే పెట్టారు. ఇంకా బండిలో అయితే ఇంకా మా అద్విత వెనక కూర్చోనింది కదా ఫస్ట్. ముందుకైతే వచ్చేసింది. వాళ్ళ బాబాయ్ దగ్గరికి ఒక్క చాట స్థిరంగా అయితే కూర్చోదండి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మారుతూ ఉంటుంది. మా అద్విత అయితే నిద్రకి మాత్రం చాలా ఇబ్బంది పడిపోయిందండి. ఎందుకంటే సరిగా నిద్ర లేదు కదా. ఇంకా అందుకనేసి నిద్రకైతే చాలా ఇబ్బంది పడింది. ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే కూర్చోందండి. మా అద్విత సీట్స్ ఎలా మారుతుందో మీరు కూడా ఒకసారి చూసేయండి.
చూసారు గదా! ఫస్ట్ అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నింది. మళ్ళా మా నాన్న దగ్గరికైతే వచ్చింది. మళ్ళా వాళ్ళ బాబాయ్ దగ్గరికైతే వెళ్ళి కూర్చొని బిస్కెట్స్ అయితే తింటుందండి. మా ట్రావెల్ అయితే ఇలా జరిగిపోయింది. ఇంకా మేము ఇంటి దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ అందరం బండిలో నుంచైతే దిగుతున్నాము. ఇంకా వచ్చిన వెంటనే అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. తీపప్పు, బెల్లం అన్నము ఇవన్నీ ప్రిపేర్ అయితే చేస్తుంది మా అత్త. ఇప్పటికే చానా లేట్ అయితే అయిపోయింది. అందుకోసమే ఫాస్ట్‌గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా ప్రతిసారి ఒక్క పొద్దున్నప్పుడు కంపల్సరీగా నామాలు వేసుకోవాల్సిందే కదండీ! అందుకోసమే ఇక్కడ మా ఆయన అయితే నామాలు వేస్తున్నాడు. ఫస్ట్ పెంచల నరసింహ స్వామికైతే నామాలు వేస్తారు. మళ్ళా ఇంట్లో వాళ్ళందరూ కూడా నామాలైతే వేసుకుంటారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ 3 పళ్ళాలైతే వేసి, ఆ తర్వాత ఇంకా తీపప్పు, నెయ్యి ఇవి కూడా వేసుకుంటామండి. మనం తెచ్చుకున్న లడ్లు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టుకొని ఒక్క పొద్దైతే చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరు పుట్టెంటుకలు తీపిచ్చుకునేటప్పుడు ఈ ప్రాసెస్‌లోనే చేస్తారా? లేదా వేరే ప్రాసెస్‌లో చేస్తారా? మాకైతే తెలీదు కానీ మేమైతే ఈ ప్రాసెస్‌లోనే చేస్తాము. మామూలుగా పుట్టెంటుకలనే కాదు, ఎప్పుడైనా పెంచల కోనకు వెళ్ళొచ్చినా కూడా మేమైతే ఈ విధంగానే పళ్ళెం వేసుకుంటామండి. నామాలు అవేం వేసుకోము కానీ, మామూలుగా ఒక పొద్దైతే చెల్లించుకుంటాము. ఈ విధంగా బెల్లం అన్నము, తీపప్పు అవన్నీ వేసుకొని ఒక పొద్దైతే చెల్లించుకుంటామండి. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నామాలు ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అని చెప్పేసి. ఇంగా టెంకాయ కొట్టి హారతైతే ఇవ్వాలి. మా ఆయనైతే వస్తున్నాడు చూడండి. గోవిందా 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 దీపం పెట్టు గోవిందా 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 ఎట్లా చేద్దా గోవిందా గోవిందా మనం స్పష్టంగా అంటాడు గోవిందా 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 అనరా గోవిందా గోవిందా పెట్టుకో 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 అందుకో అందుకో లే 방어봐. తీసుకో బయట తీసుకో చూసారు కదండీ! టెంకాయ అయితే కొట్టుకొని, హారతి అయితే తీసుకొని అందరం దండం అయితే పెట్టుకున్నామండి. ఇంకా సాటర్డే రోజున ఈవినింగ్ అయితే ఈమె మా పెద్దమ్మ, అంటే మా మామ వాళ్ళ అక్క అండి. ఆమెకైతే బట్టలైతే పెడుతున్నాము. అందుకోసమే నేనైతే కాళ్ళకి పసుపు అయితే పూసుకుంటున్నాను. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడబిడ్డలకే ఇవ్వాలి కదా! ఆడబిడ్డలు బాగుంటేనే కదండీ మనం కూడా బాగుంటాము. కాబట్టి ఆడబిడ్డలకైతే బట్టలైతే పెడుతున్నాము. అంటే మా మామ వాళ్ళ అక్క ఈమె. మా పిల్లలకి ఇద్దరికి ఎంటికలైతే తీపించుకుంటున్నాము కాబట్టి బట్టలైతే పెట్టాలి కదా! అందుకోసమే నేనైతే ఇక్కడ పసుపు పూసి, గంధం పూసి, బొట్టయితే పెట్టి మా పెద్దమ్మకైతే బట్టలైతే పెడుతున్నామండి. ఈమె బెహరీన్‌లో ఉంటుంది. ఎంటికల కోసమే ఇంటికైతే వచ్చిందండి. అద్వితానైతే ఫస్ట్ టైం చూస్తుంది. చరణ్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఒకసారి చూసింది కానీ అద్వితాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా కాళ్ళకి పసుపు పూసేటప్పుడు ఎక్కడ పొడలు పోకుండా పూయాలి కాబట్టి నీట్‌గా నేనైతే పసుపు పూసేసి ఆమెనైతే కుర్చీ వేసి కుర్చీలో అయితే కూర్చోబెట్టేసాము. ఇంకా ఇక్కడైతే నేను గంధం అయితే పూసి ఇంకా బొట్టయితే కుంకుమ బొట్టు పెడుతున్నాను. ఇంకా గాజులు, పూలు, పండ్లు, చీర, గుడ్డ, తాళిబొట్టు దారము, స్వీట్స్ ఇవన్నీ అయితే ఒక పళ్ళెంలో పెట్టి పసుపు, కుంకుమ చూస్తున్నారు కదా! ఇవన్నీ అయితే బట్టలు పెట్టేటప్పుడు పెడుతున్నాము. అంటే 2 చీరలు, 2 జాకెట్లు, ఒక లంగా అండి. 5 గుడ్డలకి అయితే మేమైతే బట్టలు పెడుతున్నాము నేను, మా ఆయన. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి. ప్రతి ఒక్కటి మెమరబుల్‌గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటైతే వీడియో పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా మేమిద్దరం అయితే మా పెద్దమ్మ దగ్గర అక్షంతలైతే వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నామండి. ఇంకా మేమైతే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా మా అత్త, మా మామ కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా మా మామ కంటే పెద్దామె కాబట్టి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని వాళ్ళు కూడా అక్షంతలు అయితే వేయించుకున్నారండి. ఇక్కడ మా మామ అయితే ఇంకా చొక్కా వేసుకొని రెడీ అవుతున్నాడు వీడియో అనేసరికి. ఇంకా వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారండి. ఇంకా ఈమె కంటే పెద్దామె కూడా ఉంది. ఆమెకు కూడా బట్టలు అయితే పెట్టాము మేము. ఇంకా ఆమె అయితే ఇంకా మనం పెట్టిన చీర అయితే కట్టుకొని అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది.
మన ఇంట్లోనే ఆ చీర అయితే కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. మేమైతే బట్టలైతే ఈ విధంగా పెడతాము. మీరెలా పెడతారో కింద కామెంట్స్ అయితే చెప్పండి. ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసానండి. ఇదండి మేము సాటర్డే చేసుకున్న ప్రోగ్రాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి షేమియానైతే వేపిస్తున్నాము. ఇంటి దగ్గర ఆ బండి కూడా వచ్చేసింది. షేమియానైతే వేయిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే భోజనాలు అవి పెడతాం కాబట్టి షేమియాన కంపల్సరీగా ఉండాలి కదండీ. ఎండొచ్చినా వానొచ్చినా బాగుంటుంది. అందుకోసమే మేమైతే షేమియాన పరిపిస్తున్నామండి. ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి. ఇంకా లాస్ట్ 1 పార్ట్ అయితే ఎంటికల పార్ట్ ఉందండి. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ గుండు ప్లాన్ ఎప్పుడండి, రీషేవ్ చేసుకొని పెట్టండి అని చెప్పేసి చాలా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంత బాగా నన్ను చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. ఇలా సపోర్ట్ చేస్తూనే ఉంటే ఇంకా నాకు ఎనర్జీ అనేది వస్తుందండి ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి. అందుకోసమే మీరైతే నన్ను ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ని చూస్తూ ఉండండి. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ఆన్లోనే పెట్టుకోండి. ఇక్కడైతే ఇంకా షేమియాన అయితే సాటర్డే వేయించేసామండి. ఇంక సండే మార్నింగ్ వచ్చేసి నేను ఫుల్ ఒక్కపొద్దండి. అందుకోసమే ఇక్కడ మేమైతే నాగలికి పెట్టుకుంటాం కదా, అందుకోసం ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేచి స్నానం అవి చేసేసి ఇంకా నాగలికైతే ఈ విధంగా మొత్తం విగ్రహాలు మొత్తం కడిగేస్తున్నానండి. వాటర్ అయితే అక్కడ లేదు. మేము సాయిబాబా గుడి దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని బొట్టు పెట్టేసి, ఇంకా స్వామి నువ్వు కూడా ఒక్కపొద్దుండు, నేను కూడా ఒక్కపొద్దుండు ఉంటాను అని చెప్పేసి వస్తాను మార్నింగ్ టైము. కాబట్టి నేనైతే ఆ రోజు మొత్తం ఒక్కపొద్దేనండి. ఈవినింగ్ మళ్ళీ నాగలికైతే వెళ్తాం మేము. అప్పుడు దాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేసి పసుపు, కుంకుమ, కడ్డీలు, హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసి ఇద్దరం అయితే దండం పెట్టుకున్నామండి. ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే ఇంకా కొత్త కొత్త వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్.